హైదరాబాద్ సిటీని వర్షం వేయడం లేదు. రేపు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. దీంతో దాదాపు 15 లక్షలకు పైగా ఉన్న ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు సూచన చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలకు పోలీసులు కోరారు. ఇప్పటికే హైదరాబాద్లో 2 రోజుల పాటు పాఠశాలలకు హాఫ్ డే సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. సంగారెడ్డి జిల్లాకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. హైదరాబాద్ సిటీని వర్షం వీడడం లేదు. రేపు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో 15 లక్షలకు పైగా ఉన్న ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు సూచన చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలను పోలీసులు కోరారు. ఇప్పటికే హైదరాబాద్లో 2 రోజుల పాటు పాఠశాలలకు హాఫ్ డే సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. సంగారెడ్డి జిల్లాకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్.